ఆ కొవ్వంతా పెరిగిపోతూ ఉంటే, తిన్నదంతా కొవ్వు సంచుల నిండా నిండుతూ ఉంటే దాన్ని తగ్గించలేక, కరిగించలేక ఆ పిల్లలు పడే బాధ ఎంత దుర్మార్గం అండి. అంటే నేను నేరస్తుల్లాగా తల్లిదండ్రులను చెప్పాను అనకండి. మనకు తెలియకుండా ప్రేమతో చేసేటువంటి మన పిల్లల పట్ల పొరపాటు అండి. వాళ్ళు పెద్దయిన తర్వాత జీవితంలో వాళ్ళకి సైడ్స్ పెరిగి, ఈ ఫ్రంట్ పెరిగి ఎంత రిస్క్ పడతారండి. వెయిట్ తగ్గడం కోసం వెళ్ళి ఆశ్రమాల్లో చేరి నెలలు ఫాస్టింగ్లు, అన్నం తినకుండా, పళ్ళు తినకుండా, నీళ్లు తాగకుండా, ఆ తేనె నిమ్మరసం కలుపుకొని తాగుతూ ఉంటే అనిపిస్తుంది, అంత ఇబ్బంది వాళ్ళకి ఎందుకు వచ్చింది? మనమే కదా అయ్యో పొరపాటు చేసింది అని మనకు అర్థమైతే వేరుగా ఉంటుంది. ఈ సమస్య ఒకప్పటి రోజుల్లో ఉంటే కూడా నేచురల్గా మన జీవన విధానం వాళ్ళని కాపాడిందండి ఇంత బరువు పెరగకుండా. ఎలా? ఉదాహరణకి అంతకు ముందు రోజుల్లో ఒక 50 ఏళ్ల క్రితం కూడా నెయ్యి తినే లావయ్యే స్వభావం ఏదైనా కృత్రిమంగా ఏర్పడితే కూడా పని చేయకుండా వాళ్ళ జీవితం గడవలేదు. పొద్దున్న లేస్తే పొలానికి వెళ్ళి కష్టపడి పని చేయకుండా ఆ శరీరంలో తిన్న ప్రతి ముద్ద కూడా, ఆ నెత్తురు చుక్క కూడా ఆ కొండల్లోంచి చెమట చుక్క కింద రాలకుండా వాళ్ళకి జీవితం గడవలేదు. కాబట్టి పెద్ద విషయం కాల, బలంగా ఉంటే ఉన్నారు, కానీ బలంగా ఉన్నారండి, బలంగా ఉన్నారు.